నిత్య వివాదాలకు కేర్ ఆఫ్ అడ్రస్గా మారుతున్నారు గుంతకల్ ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం. మరోసారి వార్తల్లో నిలిచారు ఆయన. ఏదో ఒక కారణంతో వివాదాల్లో చిక్కుకుంటూ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారుతున్నారు. తాజాగా ఓ రౌడీ షీటర్ వ్యవహారం ఆయన్ను మళ్లీ విమర్శలకు కేంద్రంగా మార్చింది. ఈ ఘటనపై ఎమ్మెల్యే వివరణ ఇచ్చిన వివాదాల పరంపర మాత్రం ఆగడం లేదు. గుంతకల్ నియోజకవర్గంలో వివాదాలకు చిరునామాగా మారుతున్నారు ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం. నిత్యం ఏదో ఒక ఘటనతో వార్తల్లో నిలుస్తూ రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీస్తున్నారు. తాజాగా అనంతపురం జిల్లా యాడికి మండల కేంద్రంలో గంజాయి మత్తులో రౌడీ షీటర్ అజయ్ రెచ్చిపోయాడు. టీడీపీ గుంతకల్ ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాంకు చెందినటువంటి ఎమ్మెల్యే స్టిక్కర్ ఉన్నటువంటి కారును రోడ్డుపై అడ్డంగా పెట్టి వాహనదారులను బెదిరిస్తూ హల్చల్ చేశాడు. నీకు అర్థం కదా బాబు? ఏమే వాళ్ళ పంపిస్తామంటే ఏమే బాబు? ఫోన్ గిరి పక్కన పెట్టు, పంపిస్తారా? పంపిస్తామంటే గినాల నువ్వు ఆయన మాటలు కాదు నేను చెప్పేది. సార్ వస్తాడు, సార్ రాని సారు వేరే సార్ వస్తారులే. సార్ నా పిల్లం పక్కన బంచలేండి సార్, ప్లీజ్ సార్ అర్థం చేసుకోండి సార్. సార్ మీకే ఉన్నారు సార్, అర్థం చేసుకోండి సార్ కొంచెం. సార్ నా పిల్లం పక్కన బంచలేండి సార్, ప్లీజ్ సార్ ఎప్పుడు అర్థం చేసుకోండి సార్. నా పిల్లం పక్కన బంచలేండి సార్. నీకు పంపిస్తాము. ఎవరికి పానికి కైపాని వాళ్ళకే గంజాయి మత్తులో ఉన్న అజయ్ రోడ్డుపై వెళ్తున్న వాహనాలను అడ్డుకుంటూ దురుసుగా ప్రవర్తించడంతో స్థానికులు భయాందోళనకు గురిచేశాడు. సమాచారం అందుకున్నటువంటి పోలీసులు అక్కడికి చేరుకోగా వారిని చూసి పారిపోవడానికి ప్రయత్నించాడు. ఈ క్రమంలో అజయ్ తన వద్ద ఉన్నటువంటి గంజాయి ప్యాకెట్లను రోడ్డుపై పడేసినట్లుగా పోలీసులు అయితే గుర్తించారు. అయితే అతడి వద్ద ఉన్న వాహనంపై టీడీపీ ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పేరు ఉన్నటువంటి స్టిక్కర్ ఉండడంతో వ్యవహారం మరింత సంచలనంగా అయితే మారింది. అయితే ఈ ఘటనపై స్పందించినటువంటి ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం ఆ వ్యక్తి తన అనుచరుడు కాదని, టీడీపీతో సంబంధం లేదని స్పష్టం అయితే చేశారు. కాలం చెల్లిన ఎమ్మెల్యే స్టిక్కర్ను జిరాక్స్ తీసి దానిని మార్పులు చేసి వాహనానికి అతికించుకొని తిరిగాడని కూడా తెలిపారు. ప్రతి మీడియాకి ఏ ఛానల్కైనా అడగండి. ఉందా క్వశ్చన్? ఉందా? ఏం పర్వాలేదు, ఫ్రెండ్లీగా అడగదాం. ఫ్రెండ్లీగానే, శత్రుత్వం వద్దు, ఫ్రెండ్లీగానే. నేను పోయిన తర్వాత అది ఇది అని చెప్పి రాస్తే మాత్రము మరి మీరే అన్నారు పట్టాల మీద పండబెడతారా? మరి అది లేకున్నప్పుడు మీరు నిరూపించకపోతే పట్టాల మీద పండబెట్టే కూడా నేను సిద్ధంగా ఉన్నాను. ఎందుకంటే నాకేం లెక్కలే, అన్ని విధాలుగా చేసి వచ్చినోడిని. రాసుకోండి, నేను తప్పు చేయను. తప్పు చేస్తే మాత్రము మీరు నన్ను మీడియా కాకుండా ఏదైనా కానీ మీరు నన్ను బహిరంగంగా మీరు చేయొచ్చు. కానీ నేను తప్పు చేయకోకుండా దాన్ని నా తమ్ముడు తప్పు చేసినాడు, ఇంకోరు తప్పు చేసినాడు అనే మాట మాత్రము వెనక నుంచి అనద్దండి. ఏదైనా తప్పు చేసినారని చెప్పి నేరుగా అడగండి. ఆ తప్పు ఏమన్నా చేసింటే నేను సరిదిద్దుకుంటా. తప్పు చేయకపోతే మాత్రం తాట తీస్తా. ఇది మరొకసారి హెచ్చరిస్తున్నా. నా పైన రాసేటప్పుడు కూడా ఎవరైనా కానీ అన్ని విధాలుగా ఆలోచన చేసి రాయండి. కాగా ఈ ఘటనతో గుంతకల్ నియోజకవర్గంలో మరోసారి రాజకీయ దుమారం అయితే రేగింది. వరుసగా వివాదాస్పద ఘటనలు జరగడంతో ఎమ్మెల్యే పేరు వివాదాల్లోకి లాగుతూ ఉండడంపై స్థానికంగా చర్చ అయితే జరుగుతోంది. పోలీసులు నిందితుడిపై గంజాయి కలిగి ఉన్నటువంటి కేసుతో పాటు ప్రజలను భయభ్రాంతులు కలిగించినటువంటి కేసు నమోదు చేసి దర్యాప్తు అయితే కొనసాగిస్తున్నారు. అయితే ఇలాంటి ఘటనలు ఇది మొదటిసారి కాదు. గతంలో బసినేపల్లి పంచాయతీ వివాదం, రైలు పట్టాలపై బెదిరింపుల ఘటన, మీడియాపై వ్యాఖ్యలు, స్థానిక ఎన్నికలపై చేసినటువంటి హెచ్చరికలు, ఇలా వరుసగా వివాదాలు గుమ్మనూరు జయరాం చుట్టూనే తిరుగుతూ ఉన్నాయి.